నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. సూపర్. ఎవడ్రా నువ్వు? ఏంట్రోలో తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 రూపీస్. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100. 500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని. యు మీన్ థీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. ఏయ్, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా, ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చేపబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా, ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? ఏయ్! సార్, స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను, కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on. You better come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్. గో ఎవ్రీబడి. యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి. మీకు కూడా చెప్పండి. యో బేబీ. Come on. You better come on. Come on. You better come on. Yo, baby, you can see now. You better come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా. సార్, నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది.
ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఇదిగో బాబులరా, ఆ అమ్మాయి ఎవరు? జెనిఫర్ లోపెస్. ఆ అమ్మాయి బియాన్సీ నోయర్. ఘంటసాల గారు ఎక్కడ కనపడరా? ఆయన మూలున్నారండి. వెళ్ళి నేను వచ్చాను చెప్పు. సార్ అంత షాక్ వద్దు కానీ గర్వీ లక్ష్య పాటలు ఉన్నాయా? లేవండి. కీలపాటి రఘురామయ్య లేరండి. ఈ షాపు కట్టడానికి ఎంత అయిందయ్యా? చాలా అయిందండి. షాప్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారండి. రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి? నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘం నా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్ తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. చూస్తున్నా. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it hot, అయిపోయిందా? shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నా? మాట్లాడు కదా సార్. ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24.
మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగనే సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? అయ్యో ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడు. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఆ? ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు. టీ తాగు. టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమా, ట్రై చేయి. ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఆ? ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు. టీ తాగు. టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమా, ట్రై చేయి. ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తారా? నేను చూడలేదు సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో.
ఒరేయ్ చరణ్ ఆగరా. చెర్రీ! నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా. మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించినా సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బై. లింగం నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పి మాస్టర్ కి లింగం నమస్కారాలు. మీది తినాలి, మాది తినాలి. ఆ మీది తినాలి, ఆ మాది తినాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఎరా ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా. సరే ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. రే నీ పేపర్ ఎదురా. రెండు వచ్చేసి అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్ నేను చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించదు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా. 10 రోజులు కాదు, 25 రోజులు చేస్తాను. సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను. సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్, ఆల్రెడీ ఐసీయూ సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు. అంటే డిగ్రీలు ఇంటికి పంపించేస్తారా సార్? గెట్ అవుట్! దొరికింది. ఒరే లింక్స్ ఓ సూపర్ ఐడియా దొరికిందిరా. ఏంటది? ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోదు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటది? మన మంగళపుట్టి అప్పారావు లేడు, కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఆడి మా ఫాదర్స్ రా. ఇలా అందితే సార్ నేను అందుకు పోతాను. సాగర్ సత్తికల్ లేడు, ఆయన డాక్టర్ చంపు కాబట్టి ఆయన మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడి ఫాదర్. ఆడికి నీకు దగ్గర పలికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు. రికార్డింగ్ డాన్స్ రాంబాబు నీ బాబు చీప్ గా ఉంటుంది ఎవరా? నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా. నీకు ఓకేయా? ఓకే. ఓకే. చెప్తా. ఒరే లింగం ఆగండి. ప్లాన్ వచ్చింది చేంజ్. నా బాబు నీకు కావాలా? ఎవరి బాబులు వాళ్ళకే. ఒరిజినల్ బాబు. ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా, అదంతే. ఓకే. Come on. ఏరా దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా? అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ ఎఫ్బిఐలోనూ సిబిఐలోనూ ఉండాల్సిందానివే. బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు. నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని ఇదేంట్రా? దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా? ఆహా, దీన్నేమంటారో నాన్న అడిగి చెప్తాను. అడుగు. నాన్న వీడేం చేశాడో తెలుసా? ఏదో ఒకటి చేయకపోతే వాడు చర్యలు అవుతాడన్నా. ఏం చేశాడో చెప్పు.
చెప్పనా ఇది చెప్పడానికి ఇంత టెన్షన్ ఎందుకే? ఏం లేదు నాన్న, నేను సిగరెట్ కాలుస్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇదిగో. ఎరా కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాల్చులని చెప్తావా? ఏమో ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న, ఇదేమో నా కోసం కాదు, నీ కోసమే. ఏటావా ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మానిపిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా? ఈ సిగరెట్ పెట్టి అనుకుంటావా? కాదు, నీ మాంగళ్యం అమ్మా. ఏమా నాన్న రోజుకో 4 సిగరెట్లు కాల్చేవరా? నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించావు. అవును. ఏ లోటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా. ఒట్టు ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను. అవునా? ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి, మెల్లిగా మానేద్దురు గాని. అంతేనంట. ఇది కూడా నీకోసమే నాన్న, ఉంచుకో. అమ్మా వెళ్ళి పైకి కాకి పట్టరా. చూడా వినపట్టదు నీకు? వెళ్ళి తీసుకురా. రెండు చితక్ పడతాను. ఏమాయ్ మనోడిని ఏమిటో అనుకున్నా మంచి సలహా ఇచ్చాడు. నాన్న ఏమిటి నాన్న? ఏం లేదు నాన్న, ఈ రోజు ఒకసారి నువ్వు మా కాలేజ్కి రావాలి నాన్న. మళ్ళీ ఏ అదో పని చేసావు నాన్న? అంటే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటాం. మచ్చుకు ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజ్ లో బాంబు పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా? అవునా? మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు. అదేదో నీ చేతి మీదుగా తీసుకుంటే నీకు కాస్త పుత్రోత్సాహం ఉంటదంటే నువ్వు వస్తే అలా తేడా ఇస్తాడు తీసుకుంటాను. నిజమేనా? నిజం సార్, ఈ చెవులతో విన్నాను. పప్పి గారు, మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే వి కమ్ ఇన్ సార్? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. రండి. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్. అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి, మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే మేము కూడా అక్కర్లేదు, వెళ్ళండి. బాగా మీరు మాట్లాడినా. ఓకే. నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. మంగళ అప్పారావు. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ. చాకలి సత్తిగాడు. ఇంకా? నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్, వాట్ ఏ మెమరీ. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది. మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమన్నా మెంటలా? ఏం మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government. Come on. ఇందు మూలంగా సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా, మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 minutes లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 minutes. కూర్చో.
డమ్ డమ్ డోలియా సిలరేగిందిలే బం బం బోలియా రాను రాను అంటూ చిన్నద్యం రమిల గుడికొచ్చే చిన్నద్యం ఒరే ఆగు అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కొని చేస్తావు కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ పేరెందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు ధర్మ చేతి చేదైతే మానే ముందు చెప్పెట్టుకో నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను ధర్మం లేదండి వెళ్ళు ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. ఆ, నువ్వు కూడా చూడు. నాకు నువ్వు నీకు నేను వెళ్ళవయ్యా వెళ్ళు నేను నిన్ను అడిగానమ్మా అడుగుతా అనుకున్నాను ఐమ్ సారీ గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా షెల్టర్ ఉంటే వెయ్యండి ₹100 ఉంది చిల్లర లేదు 100 రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మరి ఎర్ర బొమ్మ. చూడవే ఏం చేస్తానో. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా ఇదిగో 100 ఇది 100 కాదనుకుంటానమ్మా గుడ్డివాడివి నువ్వా నేనా 100% మీరు కాదమ్మా నేనేనమ్మా మరది 100 కాదని నీకెలా తెలుసు అంటేనమ్మా ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా 100 ఆ. ఓకే ఏమంటావి 100 ఏవే అవును 100 మీ అందరికి 100నమ్మా మీ అందరికి 100 అయితే నా బంధ నాకు 100నమ్మా 100 బాతరం నా కుట్టేసింది నా కుట్టేసింది మళ్ళీ కుట్టేసింది కట్టి చేవా అబ్బాయే సంతగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచానికి అబ్బా మంచి బిట్టు అమ్మాయే పుట్టాడు కదండి కనిపించలేదండి అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే లింగంగా ఉన్నాడేంట్రా ఏ కళ్ళు తప్పినాయా లింగంగానే ఈ గెటప్ ఏంట్రా మీకేట్రా మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని చేస్తారు కానీ మా ఫాదరు అదో టైపు మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా వాటర్ కాదు ఆ. హాఫ్ కి కవర్ చేసా అబ్బో. ఫుల్ గా నూకేసింది ఎవర్రా పప్పుల బర్రి ఆ? 90 తీసుకొని ఆ. 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది ఎందుకు చేసే పని అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పా ఏం చేసిందిరా నా నలుగులో నవ్వులు పాలు చేసింది రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగను నాన్న నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు ఏం జరిగిందిరా అసలు తప్పంతా నీదమ్మా ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం పిన్ని నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా ఆ పిల్ల బయటికి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా చెప్తాను దాని మార్కులు చూసావా నువ్వు చూసాను ఇంగ్లీష్ లో 91 సైన్స్ లో 96 మ్యాథ్స్ లో 100కు 100 ఛీ, 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 ఛీ. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసింది అన్న ఇది ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా పోనీ 50-55 నాలాగా మరి 91 ఏంటి అన్న అసహ్యంగా అసలు బుద్ధుందా నీకు 91 ఏంటి? ఏదవా? నువ్వు చెడిపోయింది కాక దాన్ని కూడా చెడగొడతావా? 90, 100 అంటే too much కదా. చంపేస్తాను. రేయ్, ఆగు, ఆగురా, అంతే కదా, నేను ఆగు. చెప్పేది అర్థం చేసుకో నీకే 30-40 నీకు హార్ట్గా కూతురు మరి 96 సారీ సార్ ఎవరండి మీరు క్వశ్చన్లు మేమేస్తాం ఆ. సమాధానాలు చెప్తే చాలు ఏం కావాలి సార్ మీకు మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా అయ్యో బాబోయ్ సారీ సార్ తెలియక మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి అంటే కాఫీలు టీ ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటున్నావా? అలా చెప్పండి రాసుకుంటాం గవర్నమెంట్ ఇది రాసుకోండి సార్ ఆ, మీరు వెళ్ళండి అన్న నేను చూసుకుంటాగా చూసుకో. సార్ మన అలా కూర్చొని మాట్లాడుకుందాం పద. రండి గవర్నమెంట్ మీద చేస్తావా సారీ సార్ రండి ఏ బుజ్జి గెస్ట్లు వచ్చారు కాఫీ పట్టరా మీరు కూర్చోండి సార్ కూర్చోండి ఇప్పుడు అడగండి సార్ చెప్తాను డీటెయిల్ గా ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా అమ్మ నాన్న ఓ పిచ్చి చెల్లి మరి నువ్వు సారీ సార్ గవర్నమెంట్ ఇది కుదరదు బాబు పేరేంటి రామారావు గారండి గారు ఏం చేస్తుంటారు గారు స్మగ్లింగ్ రాయమంటావు మాట రాయమంటావు స్మగ్లింగ్ అని రాస్తున్నా సార్ సార్ సరే రైట్ అలా రాయకండి రాయకూడదు కదా పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి రాసుకోండి
पहले बोल सकते रहे ऐसा సారీ సార్ గల్తీ ఓకే మాఫ్ कीजिए అదనం చేస్తుంటారు ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా చిచి ఆడవాళ్ళు కదండి అలాంటివే లేవండి ఆ చెప్పు రాసుకుంటా గవర్నమెంట్ పిచ్చింది కదా లేడీస్ ఎందుకు చేస్తారులేండి పిచ్చి చెల్లి వచ్చింది హౌస్ వైఫ్ అన్నమాట అంతేననుకోండి కాకపోతే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్పార్స్ గ్రేడర్స్ నడిపితే మీరేమో తిని గాలు తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు ఏమిటా ఇండస్ట్రీ బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు మీ పెన్ సార్ రాసుకోండి మరి తమరేం చేస్తుంటారు నాయన నేనే ఉందండి విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను అమ్మా పిచ్చి చెల్లి పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్ తండ్రేమో స్మగ్లింగ్ పెట్టు బాబు ఏంటి ఈ రోజు ఇంత రష్ గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈ రోజు నీకు నీకేంటమ్మా ఒకటే డ్రెస్ నేను 2 సార్లు మార్చుకురావాలి ఇవాళ అందరం నించుని వెళ్లాల్సిందే మనం కూర్చునే వెళ్తున్నాం ఎలా? ఎక్స్క్యూజ్ మీ గౌరీ నీ బుక్ లో ఏం రాశాడు మనిషిగా పుట్టినందుకు ఆనందించు మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు ఫెంటాస్టిక్ అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు ఎవరు నీ బుక్ లో ఏం రాశాడే నేత్రదానం చేయండి వేరొకరికి వెలుగునివ్వండి ఏం హ్యూమానిటీ సచ్ ఎ గ్రేట్ హీరో. యా ఎవరు నీకు చెప్పాలా జయ నీ బుక్ లో ఏం రాశాడే ఎవరంటే చెప్పారేంటండి చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు మాకు కనిపించాడు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా చిరంజీవా చిరంజీవి ఏమైంది చిరంజీవి వచ్చాడంట ఆగు నువ్వు గుడ్డోడివి కదా నువ్వేం చూస్తావా అంటే ఆయన కళ్ళ బ్యాంక్ ఉన్నాడు కదమ్మా 2 ఎత్తనాలు వస్తుందామని ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు బాంబు కదా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట అరికెళ్తాట షూటింగ్ కి వాకడరా బాబు ట్రైన్ వెళ్ళిపోతే రైట్ ఆరా ఏంట్రా చిరంజీవి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయ్యా అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా చూడరా చూడదుగో అదేంటి గుడిసెళ్తాడు అవును నీకోసం గూడ్సే అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి కొట్టాలంటే మళ్ళీ చచ్చా నా గురించి గుడిసెళ్తే బాగోదు మరి అదేంటి ఎలా ఉంది ఎవరది అదేరా తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి అది ఎందుకు అలా చేసింది అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తానేట్రా మన బ్యాచ్ అంతా కూర్చున్నారా కూర్చున్నారు వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా అందుకు రే నిన్న నన్ను ఒక్కడనే ఎదవన చేసింది ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది దాన్ని వదలకూడదు ఖూన్ కా బదలా ఖూన్ తుజే మేరీ కసమ్ మరి మావా ఎందుకు ఎవరు అమ్మాయి ఇంకెవరు కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్ ఓ ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా ఫేస్ ఒకటే కాదు మొత్తం చూపిస్తాను పద పద ఇటు పక్కదా అవతల అవతల ఆ పక్క అమ్మాయి సేను నీ స్పెట్ సెట్ ఎవరా ఇదిగోరా ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు చూడరా మనోడు చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా ఏ ఎందుకలా అడిగా చూడు చూడు ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవు ఈ యాంగిల్ లో ఏకదమ్ పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్ నేను ఒప్పుకొని మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది. బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశారనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు.
అలా చూడకు, అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో అలా నవ్వొద్దు, నా గుండెల్లో 1000 వైలెన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రౌచింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలెలా బిగించి చెప్పించకే మరి, మంత్రాలవి జపించి వెరీ సారీ, నొక్కింది వందోసారి, మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? What is it writing? ఆటోగ్రాఫీ అంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడండి. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను మూగవాణ్ణి. కాఫీ తాగే అలవాటు ఉందా? కాఫీనా ఈ టైంలోనా? అలవాటు ఉందా అని అడిగాను. తాగుతారా అని అడగలేదుగా. ఫ్రమ్ విత్ థమ్స్ అప్, సెకండ్ క్లాస్ డ్రింక్. వావ్, ఇట్లా ఊదుకుని తాగు, కాఫీ అనుకుంటారు. రియలీ యూర్ బ్రిలియంట్ చెర్రీ, బ్రిలియంట్. కాఫీ. ఓ రైట్. బాయ్ చెప్పమ్మా. హాయ్, వెరీ ప్రిటీ గర్ల్ రైట్? లోపలికి రావండి. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. దాడి పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. కాడుకో తప్ప తప్ప కాంతి కాంతి. అది లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి చెప్తాడు మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో. కూర్చో పక్క బాయ్. వెళ్ళి అక్కడ తావే. అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను. నాకుండే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను ఇలా అవమానించడానికి పిలిచాడు మీ నాన్న. నాకు తెలుసు. ఏమయ్యా నేను పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తగ్గుతాయి. ఏదైనా మాట్లాడావంటే సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైన్. నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి బెడోకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? అడిగి లేవా? అడిగి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు లేకపోలేదు. వస్తాడా సెక్రటరీ కి చెప్తా. పెళ్ళి 15 సంవత్సరాలైంది. ఒక్క పూట ఇంటికి పిలిచి రోజు గుట్ట పెట్టాడు. పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు. 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఎవరుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయింది. కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గట్టలు ఉంటాయి? ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా.
అమెరికా అంటే yeah. విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాల్లో అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. ₹10 చిల్లర లేదా? ఏం చేయమంటావు? నన్ను ఏడు కిలో తెచ్చుకోమంటావా? బుద్ధుండక్కలేదా మీకు? చిచ్చి. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా, వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ, గుడ్ నేమ్. పదండి సార్. నీ పేరేంటి? కార్తిక్, నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్ లో మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటి? ఏ, నా బాబాయ్ కదా. ఇవాళ పొద్దున మాటల్లో మ్. అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చేశానండి. నేను ఎప్పుడు అన్నాను రా? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తాను లేదు. మ్. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో ₹10 నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే, ఓకే. బాబాయ్ ఇంట్లో కలుద్దాం. ₹10 ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ ₹10 కోసం ముద్దు కృష్ణ ఎదమా. కానిస్టేబుల్, మీకు ఆట కావాలా పాట కావాలా? నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. జింజన జింజన కట్టోలి.